నమస్తే అండి. వైసీపీ రాజకీయాలకి కాదేది అనర్హం. మొన్న మిర్చి మీద రాజకీయం చేస్తున్నారు, పొగాకు మీద రాజకీయం చేస్తున్నారు, పత్తి మీద రాజకీయం చేస్తున్నారు, ఇప్పుడు ఏకంగా మామిడికాయ మీద రాజకీయం అయితే మొదలుపెట్టినారు. ఏమంటే మన రాష్ట్రంలో ఒక రకమైన మామిడిలో తోతాపూరి అనే ఒక రకమైతే ఉంటుందన్నమాట. దీనికి మద్దతు ధర అయితే దొరకట్లేదు అనేది తెలిసిన అంశమే. అయితే దీనికి గాను చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి, అది తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, సో ఈ సౌత్ రాష్ట్రాల్లో నుంచే ఆంధ్రాకి వస్తున్నటువంటి మామిడికాయ విషయంపై కూడా నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. ఈ విషయంలో కర్ణాటకకి మనకి పెద్ద భారీ స్థాయి యుద్ధమే. ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినారంటే అర్థం చేసుకోండి, మామిడి రైతుల విషయంలో మీరు ఇలా చేయొద్దని చెప్పేసి. బట్ కూటమి గవర్నమెంట్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. కానీ ఈ రోజున దీని మీద రాజకీయం చేస్తా ఉన్న నేపథ్యంలో అసలు చంద్రబాబు నాయుడు గారు నిజంగా పట్టించుకుంటున్నారా లేదా అంటే ఎంతవరకు పట్టించుకుంటారో నేను చెప్తాను. మామిడికాయ ఏదైతే ఉందో, సో ఇది సేల్ కాని పక్షంలో దీనికి మరీ 8 రూపాయలు కేజీ వస్తూ ఉంటే దాన్ని 12 రూపాయలు పెంచడమే కాకుండా దీన్ని రైతుల దగ్గర నుంచి కొని దాన్ని పల్ప్ తీసి ఆ తర్వాత దీన్ని వివిధ కార్పొరేట్ కంపెనీలకు అమ్మే విధంగా ఇప్పుడు ఒక వ్యూహరచనలో భాగంగా ఆ కంపెనీలన్నిటితో కూడా కూర్చొని ఆయన మాట్లాడడం అయితే జరిగింది. ఇది బయట ఎవ్వరికి కూడా కనిపించదు. కానీ వార్త మాత్రం మామిడి రైతులను పట్టించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం, మామిడికాయ రైతులను పట్టించుకొని ఒక్క రకమే మామిడిలో ఒక్క రకం మాత్రమే అనుకున్నంత స్థాయిలో సేల్ కావట్లేదు. సో ఆ సేల్ కావకపోవడం వల్ల రైతులు కొంతమేర ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. మనం మీరు చూసినారు, మిర్చి ఇష్యూ వచ్చింది. అలాగే ఏకంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మన మోడీ గారితో మాట్లాడినారు కదా, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినారు కదా, మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మద్దతు ధర పెంచాలని. సో ఎప్పుడైనా సరే విరివిగా మార్కెట్లో ఒక వస్తువు దొరుకుతూ ఉంటే దాని రేటు భయంకరంగా పడిపోతూ ఉంటుంది. తోతాపూరి మామిడి పరిస్థితి కూడా అంతే. చెట్లు వేసేసి భయంకరంగా అన్ని విపరీతంగా పెరగడం కారణంగా ఏదైతే రాబడి ఉందో భయంకరంగా ఉండడం కారణంగా, అత్యధిక స్థాయిలో ఉండడం కారణంగా ఈ రోజున ఏం జరుగుతుందంటే దాని రేట్ అనేది పడిపోతుంది. పైగా ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున మన రాష్ట్రంలోనికి ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయి అన్నమాట ఈ మామిడికాయ. కాబట్టి మన రేటు తగ్గింది. సో దీన్ని ఆదుకునే దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడిగేశారు. సో అయితే ఏంటంటే ఈ రోజున తోతాపూరి మామిడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి. మామిడి రైతులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు మహా అయితే ఒక్క సంవత్సరం కొంత స్ట్రగుల్ అవుతారేమో కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి అసలు స్ట్రగుల్ గానటువంటి ఒక సిస్టాన్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటి వరకు 3,08,261 మెట్రిక్ టన్నుల మేర తోతాపూరి మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నుంచి కొనుగోలు చేయడం అయితే జరిగింది. 3,08,261 మెట్రిక్ టన్నులను ఆల్రెడీ ఇప్పటికే ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, అదేవిధంగా ట్రేడర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా కొనేసినారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, అదేవిధంగా పల్ప్ పరిశ్రమలు తమ సామర్థ్యం మేరకు మామిడికాయని అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఎవరైతే ఈ పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారో ఆ కంపెనీలతో కూర్చొని ప్రాసెసింగ్ చేస్తారో ఆ కంపెనీలతో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఇది బయటకు కనిపించదు. ఇక ఆ తర్వాత ఏంటంటే చిత్తూరు జిల్లాలో 1,65,000 మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాలో 45,000 మెట్రిక్ టన్నులు, ఇక అన్నమయ్య జిల్లాలో 16,400 మెట్రిక్ టన్నుల మేర మామిడి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది. ర్యాంపులు, మండీల ద్వారా మరో 81,000 మెట్రిక్ టన్నులు మామిడి ఇతర రాష్ట్రాలకు కూడా విక్రయించడం జరిగింది. సో మొత్తంగా 50,922 మంది రైతుల నుంచి, అర్థం చేసుకోండి, 50,922 మంది రైతుల నుంచి మామిడికాయ కొనుగోళ్ళు అయితే జరిగినాయి. తోతాపూరి ఏదైతే ఆ రకం ఉంటుందో సో దానికి సంబంధించినటువంటి మామిడికాయని కొనుగోలు చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మామిడి కొనుగోలు జరిగినట్టు అధికారులు అయితే చెప్తున్నారు. 3 జిల్లా కలెక్టరేట్లలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి మామిడి కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది. ఇంతకంటే ఏం చెప్పండి. ఒక రాష్ట్ర ప్రభుత్వమే కంప్లీట్గా రంగంలోకి దిగిపోయి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కంట్రోల్ కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేసి రైతుకి దాన్ని ఇష్యూ వచ్చిందంటే, ఇబ్బంది వచ్చిందంటే, ఎవరైనా కొనంటే కనుక వెంటనే టక్కును ఫోన్ చేస్తే కనుక కమాండ్ కంట్రోల్కి వెళ్తే కనుక గవర్నమెంట్ రెస్పాండ్ అవుతున్నటువంటి సిస్టమ్ని ఈ రోజున తీసుకొచ్చినారు. దీన్ని ఎలా అయినా ఈ వార్త ఉండకూడదు. అదేమంటే ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవట్లేదు, మామిడి రైతులు అసలు పట్టించుకోవట్లేదు. అది సంగతి. నెక్స్ట్ కంట్రోల్ ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. రోజువారీగా మామిడి రైతుల నుంచి ఏ మేర కొనుగోలు జరిగిన అంశాన్ని కూడా ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తుంది. మొత్తంగా ఈ సీజన్లో 3,75,000 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆల్రెడీ ఇప్పటికే 3,8,261 మెట్రిక్ టన్నులు అయిపోయింది. ఇప్పుడు 3,75,000 మాత్రమే మెట్రిక్ టన్నుల మీద దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కుప్పంలో మామిడి రైతులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు, పల్పు పరిశ్రమలు యజమాన్యాలకు దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. అర్థమైందా? నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రంగంలో దిగిపోయినారు. ఎవరైతే ఈ పారిశ్రామికవేత్తలు ఉంటారో, ఈ పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసే కంపెనీ ఏవైతే ఉంటాయో వాళ్ళందరితో కూడా కూర్చొని ఆల్రెడీ మాట్లాడడం అయితే జరిగిందనమాట. బేసిక్ ఏంటంటే మామిడికాయ రైతులందరినీ కూడా ఆదుకోవాలి. కేజీకి 4 రూపాయల మద్దతు ధర అదనంగా ఇచ్చి ప్రభుత్వం అయితే ఆదుకుంటుంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు కేజీకి 8 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా రైతులకు కేజీ మామిడిని 12 రూపాయల ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పల్పు పరిశ్రమల వద్ద గత ఏడాది మిగిలిపోయినటువంటి ఉత్పత్తిని విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్లే, అగ్రో, అదేవిధంగా కోకోకోలా, పెప్సీ తదితర సంస్థలు రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మామిడి రైతులను ఆదుకునేందుకు వీలుగా కేంద్రం 130 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి గతంలోనే లేఖ రాశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సో అర్థమైంది కదా, రాష్ట్ర ప్రభుత్వం చాలా పటిష్టంగా, చాలా గట్టిగా కూర్చుంది. మన రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడడానికి వీల్లేదు. మన ఆంధ్ర రాష్ట్రం అంటేనే రైతులతో కూడినటువంటి ఒక రాష్ట్రం, అంటే అన్నపూర్ణ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో రైతులు అత్యధికంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగడం లేదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఇప్పటికే 3 లక్షల పైన 8,000 పైన మెట్రిక్ టన్నులు కొనేస్తున్నారు. మొత్తం 3,75,000 మెట్రిక్ టన్స్ అయితే వస్తుంది. మహా అయితే ఇంకొక 50,000 మెట్రిక్ 60,000 మెట్రిక్ టన్స్ అయితే ఉంటుంది. సో నో వరీ, అందరూ కూడా కొనుగోలు చేస్తారు. రెండోది ఏంటంటే ఎవరైతే మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక కమాండ్ కంట్రోల్ ఆ జిల్లా కలెక్టరేట్లోనే మీరు కాంటాక్ట్ అవ్వడం వల్ల ఇష్యూ లేకుండా ఉంటుంది అన్నమాట. ఈ సమాచారాన్ని ఇచ్చేటటువంటి నాదుడు అంటే ఎంతసేపు రెచ్చగొట్టి రైతుల మీద ఏదో రాజకీయం చేద్దాం అని చెప్పేసి చూస్తున్నారే కానీ రైతుల్ని మనం ఏ విధంగా ఆదుకోవాలి, ఒక ప్రతిపక్ష పార్టీగా మనం ఉన్నాం, మనం రైతుల్ని ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ వచ్చేది మనం ఏ విధంగా చేయాలి, ప్రభుత్వానికి ఏ విధంగా తెలియజెప్పాలని చెప్పాల్సింది పోయి కాదు రాజకీయమే చేయాలన్నా, నేను రాజకీయాలే చేస్తా అన్నట్టు వ్యవహారం నడుస్తున్నటువంటి పరిస్థితి.